రేషన్ వాహనాలు ఇక అమ్మకానికి వస్తాయేమో. ఎందుకంటే ఇప్పుడు రేషన్ వచ్చే నెల నుంచి తీసేస్తున్నారు. వాహనాలు లేవు, ఎండిఓ వాహనాలు. వాటికి సంబంధించి వీళ్ళు ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చారట. అవి వివిధ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ఇట్లాంటి వాటి ద్వారా తీసుకుని ఇచ్చారు. 70 నెలల అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. ఆ 70 నెలల పాటు డబ్బులు ఆ కార్పొరేషన్లే గడుతుంటాయి. వీళ్ళకి నెలకో 25,000 డబ్బులు వస్తూ ఉన్నాయి, నడిచిపోతుంది, వీళ్ళ జీవితం వాళ్ళకి గడిచిపోతుంది. ఇప్పుడు ఆ వెహికల్స్ వీళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసేస్తారట ఫ్రీగా చేసేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశించిందంట. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు? ఆ వెహికల్ని ఏం చేసుకోవాలి? రేషన్కే పనికొస్తాయి, లేదా సరుకు రవాణాకి పనికొస్తాయి. ఇదేమో పెద్ద లారీ కాదు, అలాగని చిన్న ఆటో కాదు. ఇప్పుడు ఇది చిన్న ఆటో వాళ్ళు ఏవైతే కూరగాయలు ఇట్లాంటి ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి తీసుకొచ్చుకుంటారే, అట్లాంటి పనులకి వాడాలి దీన్ని. అదే సందర్భంలో లేదు అంటే ఇది మీడియం సైజ్ అనాలి. మరి మినీ ఆటో కాకుండా, పెద్ద లారీ కాకుండా మీడియం సైజులో ఉంది. ఆ మీడియం సైజ్ సరుకుది అయితే జరగాలి. దీనికి పెట్టుబడి వాళ్ళ జేబుల్లో పెట్టుకోవాలి. అందుకు సిద్ధపడతారా? అంత డబ్బులు ఉంటే వాళ్ళు ఈ పని ఎందుకు చేస్తారు? అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? వాళ్ళల్లో వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ అయిపోతే సగానికి పైగా అమ్మేసుకుంటారు. ఆ కొనుక్కున్నటువంటి వాళ్ళు తిప్పుకుంటారు. రాబోయే రోజుల్లో జరిగేది ఇదే.